డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అన్ని కార్పొరేషన్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం మండలంలోని 25 గ్రామాలకు సంబంధించిన బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల రుణాలకు గాను రామచంద్రాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ, ఈవీపీఆర్డీ సంబంధిత బ్యాంక్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 2404 మంది దరఖాస్తులు చేసుకోగా 1397 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందులో బీసీ కార్పొరేషన్ రుణాలకు గాను 953 మంది దరఖాస్తు చేసుకోగా 565 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కాపు కార్పొరేషన్ రుణాలకు గాను 1358 మంది దరఖాస్తు చేసుకోగా 782 మంది, ఈడబ్ల్యూఎస్ రుణాలకు 93 మంది దరఖాస్తు చేసుకోగా 50 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఉపాధి రుణాల ఇంటర్వ్యూ కోసం వచ్చిన అభ్యర్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంటర్వ్యూలకు వచ్చిన దరఖాస్తుదారులు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అన్ని గ్రామాల వారు ఒకేసారి రావడం వల్ల ఎంపీడీఓ ఆఫీస్ ముందు రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలు పార్కింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇంటర్వ్యూకి వచ్చిన మహిళలు చాలా మంది అవస్థల పాలయ్యారు. కనీస సౌకర్యం లేకపోవడంతో వేసవికాలం కావడం వలన ఎంపీడీఓ ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. ఇంటర్వ్యూల అనంతరం ఎన్ని యూనిట్ల శాంక్షన్ అయ్యాయి, ఏ బ్యాంకు నుంచి ఎంతమందికి ఇచ్చారనే వివరాలను వెల్లడించేందుకు ఎంపీడీఓ నిరాకరించారు. నా పేరు పద్మజ్యోతి అండి. మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రామచంద్రపురంలో పనిచేస్తున్నాను. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్కి సంబంధించి లోన్స్కి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారండి. మనకి 4 బ్యాంకులను అడాప్టెడ్ బ్యాంక్స్ కింద ఇవ్వడం జరిగింది. అయితే మనకి మొత్తం 2404 అప్లికేషన్స్ అనేది రావడం జరిగిందండి. అన్ని కేటగిరీకి సంబంధించి అది బీసీ కార్పొరేషను, కాప్ కార్పొరేషను, ఈబీసీ కార్పొరేషన్ అన్నిటికీ కలిపి. అయితే దాంట్లో మనకి వచ్చినట్టయితే కనుక ఇప్పుడు ఈవేళ ఇంటర్వ్యూకి హాజరైన మాత్రం 1397 మంది హాజరయ్యారండి. అంటే దగ్గర సుమారుగా ఒక 50% పైన అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ వచ్చిన అందరినీ కూడా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని క్రైటీరియా తీసుకొని వాళ్ళ సిబిల్ స్కోర్ని అన్నింటినీ కూడా తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అనేసి మన బ్యాంక్ మేనేజర్స్ ధృవీకరిస్తారో వారి అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారాగా బీసీ కార్పొరేషన్కి పంపించడం జరుగుతుందండి. వీరందరికీ కూడా బీసీ మన జ్యోతిబా ఫులే జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మన గవర్నమెంట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ టైంకి మ్యాక్సిమం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేద్దాం అనేసి ప్రయత్నం చేస్తున్నామండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ముందు కూడా ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళాలని, వాళ్ళ ఆర్థిక ప్రగతిని సాధించాలని కూడా మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా త్వరలో మనకి టైలరింగ్ మీద కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ని కూడా మహిళలందరూ కూడా వినియోగించుకున్నట్టయితే కనుక వారు ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి అవకాశాలను వినియోగించుకోవాలని కోరుతున్నామండి. మేడం, ఈ రామచంద్రపురం మండలం 25 గ్రామాలకు సంబంధించి ఎన్ని లోన్లు అవుతాయండి? అది ఇంకా ఫైనల్ అవ్వలేదండి. బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళ అదంతా ఆన్లైన్లో చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారనేది చూడడం జరుగుతుంది.